హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇడ్లీ పిండి బ్యాటర్ మిక్స్ చేస్తూ మీకు ఒక మ్యాటర్ చెప్పాలనుకుంటున్నానండి. పెళ్ళైన కొత్తల్లో ఇడ్లీ పెట్టడం నాకు అసలు వచ్చేది కాదు, రాళ్ళలాగా వచ్చేదనమాట. అంటే కొలతలు కరెక్ట్గా లేకపోవడం వల్ల మా అమ్మ అయితే ప్రాసెస్ కరెక్ట్గానే చెప్పేవారండి. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక స్పూన్ మెంతులు వేసుకొని 3 గంటల పాటు నానపెట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత 3 గ్లాసులు ఇడ్లీ రవ్వని వేసుకొని కలుపుకొని చెప్పేవాళ్ళనమాట. మనకి తొందర ఎక్కువ కదా, ఇంకా అంతే. నాకు వచ్చేసింది ఇడ్లీ పెట్టమని చెప్పేసి పెడుతుండేదాన్ని. కానీ ఆ ఇడ్లీలు ఏంటంటే రాళ్ళ రాళ్ళగా వస్తుండేవి. అదేంటో ఒకసారి ఒకలాగా వస్తుండేది. తర్వాత ఏంట్రా బాబు, కరెక్ట్గా అమ్మ చెప్పినట్టు చేశాను కదా, ఎందుకు ఇలా వస్తుందని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వివరంగా విందామని చెప్పేసి అమ్మని అడిగితే అప్పుడు చెప్పారు, నువ్వు ఇడ్లీ పిండి పెట్టగానే ఇడ్లీలు వేసేస్తున్నావా ఏంటి, అక్కడే ఒక కిట్టుకుంది, పిండిని కనీసం ఒక 3 గంటల పాటు అయినా పొంగబెట్టాలమ్మా, తర్వాత ఇడ్లీలు మల్లెపువ్వులాగా తెల్లగా మెత్తగా చక్కగా వస్తాయి అని చెప్పారనమాట. ఓహో ఇదా అని చెప్పి అనుకొని అప్పటి నుంచి అలా పెట్టడం మొదలు పెట్టాను. ఇలా మల్లెపువ్వు లాంటి ఇడ్లీలు అయితే తయారైపోతాయండి. ఇక్కడ చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఆ రాళ్ళ ఇడ్లీలు కూడా మా ఆయన తిన్నప్పుడు బాగున్నాయనే చెప్పేవాళ్ళు. ఇవాళ రోజు నేను అడుగుతాను, ఏంటండి ఆ రోజు ఇలా ఉన్నా కూడా తినేవాళ్ళు కదని, అంటే నీకు తెలుసు కదా అవి రాళ్ళలాగా ఉన్నాయని చెప్పేసి, కానీ నేనేం అనకపోవడం వల్ల నువ్వు తెలుసుకుని చేయాలి అని చెప్పేసి ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నావు, సో నేను డిస్కరేజ్ చేయదలుచుకోలేదు అని చెప్పారు.